ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ పర్యటన వెనక ఒక సీక్రెట్ ఉందని విశాఖ వేదికగా చేసుకొని ఆయన భారీ భూకుంభకోణానికి పాల్పడ్డారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ పర్యటన వెనక ఒక సీక్రెట్ ఉందని ఆయన విశాఖ వేదికగా చేసుకొని ఒక భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ ఆయన మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జనరల్గా జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపు 2 సంవత్సరాల పైగా మనకి సిఎస్గా పనిచేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. సో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఉత్సాహంగా ఉండేటువంటి జవహర్ రెడ్డి గారు మనకు తెలుసు. కానీ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం ఉండేటువంటిది ఏదైనా సరే అది ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే. అవును. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే అనుమానం కలిగించేటువంటి ఏ చర్య కూడా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేయకూడదు అనేటువంటిది మనకు తెలుసు. కానీ జవహర్ రెడ్డి గారు అనేటువంటి ఆ వ్యక్తి సిరీస్ ఆఫ్ విషయాలు అంటే వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ ముట్టుకొని వాటి ద్వారా వివాదాలు చెలరేయటం మనం చూసాం. మొట్టమొదటిది ఏంటంటే మీకు ఈ ఫైల్స్ అప్గ్రేడేషన్ అని చెప్పేసి మొదలుపెట్టారు. అది ఇన్ని సంవత్సరం అంతా అయిపోయి కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే వాటిని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఫైళ్ళు మాయం చేయడానికి చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ప్రతిపక్షాల నుంచి. కానీ ఆయన ఏమంటారంటే ఇది ఏదో రొటీన్ కోర్సులో చేసేటువంటి వ్యవహారమే, మేము 15 రోజులు 10 రోజుల వ్యవధిలో మేము చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకొని మీరు ఆపేయండి, దాన్ని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే, కౌంటింగ్ తర్వాత మాత్రమే చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఇదేంటంటే వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటినంటే మాయం చేయాలని చెప్పేసిన ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే సహజంగానే మనం చూస్తున్నాం ఆఫీసులు తగలబడిపోవటం, దాంట్లో ఉండే ముఖ్యమైన ఫైళ్ళు తగలబడిపోవటం, లేకపోతే కొంతమంది మాజీ మంత్రులకు సంబంధించిన పాత కేసుల్లో ఉన్నటువంటి ఫైల్స్ కోర్టులో ఉంటే దొంగలబడి ఆ ఫైల్స్ మాత్రం ఎత్తుకుపోవటం. సో ఇలా రకరకాలు చూసాం. ఆ అనుమానాలన్నింటికి ఈ వచ్చేటువంటి విమర్శలకి వెనక జరిగినవన్నీ ఊతమిస్తూ ఉన్నాయి. సరే, అది అయిపోయింది అనగానే వెంటనే ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతూ రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంటే యంత్రాంగం అంతా కూడా చేష్టలుడికి చూస్తున్నారు. ఒక పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉదంతం బయటకు వచ్చి పోలీసు యంత్రాంగం అంతా అతని కోసం వెతుకుతున్నటువంటి టైంలో ఈయన విశాఖ పర్యటనకు వెళ్ళటం, భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎలా జరుగుతున్నాయో దాన్ని పర్యవేక్షించాలనేటువంటి వంకతోటి అక్కడికి వెళ్ళటం అనేటప్పటికి ఏంటంటే అక్కడ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఇలాగే ఇప్పుడు అతను పీతల రాజు యాదవ్ ఎవరో ఉన్నారు, అతను మూర్తి యాదవ్ అనుకుంటాను, జనసేన నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆరోపిస్తున్నాడు ఇక్కడ దగ్గర 800 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ని జవహర్ రెడ్డి గారు బినామీ పేరుతోటి తన కొడుక్కి కట్టబెట్టడానికి ఒక జీవో ఆధారంగా కొన్ని రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి, ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్స్ తొందరగా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు అనేటువంటిది అతను నిర్దిష్టంగా ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు పాలిస్తూ ఉన్నారు, దాన్ని ఏదో భోగాపురం దాన్ని ఇచ్చేసేసి ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేపు పొద్దున కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా, కౌంటింగ్ జరిగిన తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయి అనేటువంటిది రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. భయానక వాతావరణం రాష్ట్రంలో ఉంది. అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏంటంటే టైంలో అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి సమీక్ష పేరుతోటి వెళ్ళటం అనేటప్పటికి ఏంటంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాంట్లో ఇది మతలబ్బు అనేటువంటిది నిర్దిష్టంగా వాళ్ళు ఆరోపిస్తున్నప్పుడు ఏంటంటే
దీని మీద ఏంటి అనేటువంటిది కూడా జనంలో చర్చ నడుస్తోంది. అయితే ఆరోపించినంత మాత్రాన అది నిజము అని నమ్మటానికి మనకు ఆధారాలు కావాలి. కానీ అతను ఏంటంటే ఆల్రెడీ కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ మరి రిజిస్ట్రేషన్ చేయించాడు. అసలు అసైన్డ్ ల్యాండ్ రిజిస్టర్ అవ్వటం అనేటువంటిది అది కాదు. జనరల్గా అసైన్డ్ ల్యాండ్ అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్సే కానీ అమ్మేటువంటి అధికారం లేదు. మరి అది ఏదో జీవో ఏదో కోట్ చేస్తున్నారు వాళ్ళు, దాని ప్రకారంగా జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఆపద్ధర్మంగా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ఏమన్నా జరిగితే దాన్ని ఖండించాల్సిందే. దాని మీద తప్పనిసరిగా ఈసీ పరిశీలించి చర్య తీసుకోవాలి. మూడోది ఇంకోటి ఏంటంటే కన్ఫైన్డ్ ఐఏఎస్ అని ఉంటాయి. డైరెక్ట్ ఐఏఎస్లు కాకుండా స్టేట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళనే ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళని ఐఏఎస్ అనేటువంటిది అవార్డు ఐఏఎస్లు అంటారు వాళ్ళని. అవి నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇప్పుడు ఆయన రికమెండ్ చేసి యూపీపీఎస్సీకి పంపించాడు, వీళ్ళకి కన్ఫైన్డ్ ఐఏఎస్ చేయండి. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకొని మీరు ఆపేయండి దాన్ని. ఇదేంటంటే వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటినంటే మాయం చేయాలని చెప్పేసిన ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే సహజంగానే మనం చూస్తున్నాం ఆఫీసుల దగ్గర పడిపోవటం, దాంట్లో ఉండే ముఖ్యమైన ఫైళ్ళు తగలబడిపోవటం, లేకపోతే కొంతమంది మాజీ మంత్రులకు సంబంధించిన పాత కేసుల్లో ఉన్నటువంటి ఫైల్స్ కోర్టులో ఉంటే దొంగలబడి ఆ ఫైల్స్ మాత్రం ఎత్తుకుపోవటం. దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి లెటర్ రాయటం, ఇది సరైనటువంటి సమయం కాదు, హడావుడిగా ఎట్లా చేస్తారు మీరు అనేటువంటిది ఈ లెటర్ రాయటం దాని మీద కూడా నడుస్తూ ఉంది. సో ఇలాంటి చర్యలు చూసినప్పుడు ఏంటంటే అధికారం కోల్పోతుందేమో అధికార పార్టీ అనేటువంటిది ఒక పక్కన, జవహర్ రెడ్డి గారికి ఇంకొక 2 నెలల్లో ఏమో ఉన్నట్టుంది ఆయనకి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ హార్డ్లీ ఇంకొక 1 మంత్ ఉంది. ఈ లోపల ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పవర్ చేతిలో ఉన్నప్పుడే గబగబా చేసేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఒకటి ఉందేమోననేటువంటిది అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ పేరు మీద సమస్త యంత్రాంగాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి వ్యక్తి సిఎస్. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు, ప్రతిపక్షాలు ఆయన మార్చమన్నప్పటికీ కూడా మరి కారణాలు ఏదైనా మళ్ళీ దాంట్లోకి వెళ్తే అది ఒక పెద్ద చర్చ అవుతుంది. ఆయన మాత్రం ఎవరు టచ్ చేయలేదు, ఇంతవరకు మార్చలేదు. మార్చకపోగా ఇలాంటి చర్యలు ఆయన తీసుకుంటున్నప్పటికీ కూడా ఈసీ అనేటువంటిది మరి పట్టించుకోకపోవటం, మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏంటి అనేటువంటిది వాళ్ళ నోటీస్కి వెళ్ళలేదా? వెళ్లకుండా ఉండేది సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నప్పుడు వెళ్లకుండా ఉండే సమస్య లేదు. చూద్దాం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.